ఈ రోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. శనగపప్పు నానబెడుతున్నాను. ఏం కూర ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. 2 గంటలు కానీ గంటన్నర కానీ ఇలా శనగపప్పు నానబెట్టుకోవాలి. నేను ఒక టీ గ్లాస్ అంతా తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. కట్ చేసేటప్పుడు నాకు ఫోన్ కాల్ ఏదో వచ్చింది. ములక్కాడలు అంటే కొన్నే ఉన్నాయి, అందుకనే ములక్కాడ పాటోలి కూర చేస్తున్నాను. శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదా, పొద్దున్నే 9 o'clockకి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవద్దు, ఎందుకంటే మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అందుకని శనగపప్పు వేసుకోవాల్సిన పని లేదు. అవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను వేసుకోవడం. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకటేసారి వేసేసుకోవాలి. వీడియో క్లిప్ వేసేటప్పుడు మిస్ అయింది, ఎందుకంటే నేను ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయకుండా ఉత్తి వీడియో షూట్ అవుతుందని అనుకున్నా, కానీ షూట్ కాలేదు. సరే, ఇప్పుడు ఉల్లిపాయలు వేగేంత వరకు చిన్న సెగ మీద పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. వేగిన తర్వాత పసుపు వేసుకొని మనము 2 నిమిషాలు అయిన తర్వాత కలుపుతూ ములక్కాడలు కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ శనగపప్పు నానింది కదా, 2 సార్లు కడుక్కోవాలి. ముందు కడుక్కున్నా మళ్ళీ కూడా ఇప్పుడు రుబ్బేటప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. మొత్తం నీళ్లు లేకుండా ఉత్తి పప్పు మటుకు వేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళుప్పు వేసుకున్నాను. కూరకి సరిపడా రాళ్ళుప్పు, ఇంకా మొత్తం ఈ పప్పుకి సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు వచ్చి 6 తీసుకున్నాను. కారం కూడా వేయాల్సిన పని లేదు. ఇక్కడే ఉప్పు, కారం, పసుపు అయితే కూరలో వేసేసాను కదా, ఇవన్నీ కూడా చిన్న సెగ మీదనే వేగాలి. ఈ లోపల మిక్సీ పట్టుకొని వచ్చేసాను. మూత తీసి, ఎందుకంటే కొంచెం సేపు మూత పెట్టాలి, ఎందుకంటే మనకి ములక్కాడలు ఇక్కడ మగ్గాలి. ములక్కాడలు మగ్గకపోతే మటుకు కూర టేస్ట్ అనేది మొత్తం పాడైపోతుంది. మెత్తగా పేస్ట్ పట్టుకొని వచ్చేసాను కదా, ఇది మటుకు ఇప్పుడు మనం కలపకుండా ఈ మిక్సీ జార్ మొత్తం ఒక టీ గ్లాస్ అంత వాటర్ కడిగేసి అది కూడా పోసి కలుపుకోవాలి. ఇక్కడ పొడి పొడుగులాడుతూ పాటోలి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇలా గట్టిగా అయిపోయిందని స్టవ్ బంద్ చేయొద్దు, చిన్న సెగ మీద పెట్టి మళ్ళీ పైన మూత పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుంటే ఆ ఆవిరికి కూడా కింద వాటర్ అనేది ఇదైతూ, ఈ టిప్పు మీకు తెలుసో తెలియదో అని నేను ఇప్పుడు వాటర్ పోసి చూపిస్తున్నాను. మనకి ఇంకొంచెం కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 10 నిమిషాలు, పావు గంట ఇలా కలుపుతూనే ఉండాలి, మూత పెట్టాలి కలిపి అప్పుడప్పుడు, లేకపోతే మటుకు కింద అంతా మాడిపోయినట్టు అవుతుంది. ఈ రోజు మా ఇంట్లో లంచ్ రెసిపీ అయితే ఇదే. మరి బాయ్.